హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ పట్టి కట్ చేసే విధానం చూపిస్తాను. షార్ట్ రూపంలోనే మీకు ఫాస్ట్గా వేళ్ళతోటి చూపిస్తా. వేళ్ళతోటి క్రాస్ పట్టి ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ మనం ఈ క్లాత్ ఉంది కదా, క్లాత్ అడ్జస్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. మన మెజర్మెంట్ బ్లౌజ్ తోటైనా కట్ చేసిన బ్లౌజ్ తోటైనా ఓన్లీ వెనక భాగం తీసుకొని వెనక భాగం మెజర్మెంట్ ప్రకారం ఎక్కడికి వస్తుందో ఇలా చూసుకోవాలి. చూసుకొని ఒక చిన్న మార్క్ చేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి కానీ తక్కువ ఉండొద్దు, ఎందుకంటే ఎక్కడ సైడ్ అయినా క్లాత్ వేస్ట్ అయిపోతుందేమో. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే స్ట్రేట్గా నీట్గా క్లాత్ ఉందా లేదా సర్దుకొని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫస్ట్ మనకి క్లాత్ అనేది కిందికి ఏ పట్టికన్నా యూజ్ అవుతుంది కాబట్టి మనం పైన వైపు పెట్టుకుందాం. పైన వైపు 4 వేళ్ళు కింద పైన ఇలా పెట్టేసుకోండి. 4 వేళ్ళు కింద పైన ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ కింద లైన్ ఇలా మార్క్ చేసుకోండి. 4 వేళ్ళు వేసుకొని ఇలా పెట్టేసుకొని ఈ మార్క్ అనేది మళ్ళీ లైన్ చేసుకోండి. మనకి ఇది క్రాస్ పట్టి. ఈ క్రాస్ పట్టిని మనం 4 వేళ్ళతోటి ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 వేలు కొంచెం ఎక్కువ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 4 వేళ్ళ మీద మళ్ళీ 1 వేలు ఇలా పెట్టుకోండి క్రాస్గా. ఇంకా చిన్న టిప్ లేకుండా ఏ టిప్ చూడండి ఎంత బాగా క్రాస్ పట్టి రెడీ అవుతుందో. ఇలా కరువు స్కేల్ తోటి నేను క్రాస్ పట్టి ఇలా మార్క్ చేయాలి. చాలా ఈజీ టిప్ తోటి ఈ స్కేల్ ద్వారా మనం వేళ్ళతోటి క్రాస్ పట్టి ఎలా కట్ చేస్తామో చూసేసిండ్రా ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మనం ప్రతి వీడియోలో కానీ మనకి ఎక్కడ కానీ చిన్న చిన్న టిప్లు ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ బ్లౌజ్ మొత్తం కట్టింగ్ అయితే వీడియో రూపంలో పెట్టిన, ఓన్లీ క్రాస్ పట్టి మాత్రం షార్ట్ పెడుతున్నా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చూసేవాళ్ళు ఎవరైనా మన వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నా. ఇలా వచ్చేసి క్రాస్ పట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మన షాప్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అవుతున్నాయి. మీరు కూడా ట్రైనింగ్ క్లాసులు ఏవి మిస్ కాకుండా మొత్తం వీడియోలు అయితే చూసేయండి.